ఆఫ్రికా దేశమైన ఉత్తర బుర్కినా ఫాసోలోని దారుణమైతే జరిగింది. ఆదివారం అంటే నిన్న మే 11వ తారీఖునైతే జరిగిన భయంకరమైన ఉగ్రవాది దాడిలోని 100 మందికి పైగా అయితే మరణించారు. అయితే పాపం అసలే సంక్షోభంలో ఉన్న ఆ దేశం మరోసారి ఈ భయానక వాతావరణంతోని ఉక్కిరిబిక్కిరైపోతుంది. అయితే అక్కడ మరణించిన వారిలోని ఎక్కువ మంది సైనికులే ఉన్నారు. ఒక సహాయక కార్యకర్త కూడా ఉన్నారట. ఆయన కూడా చనిపోవడం జరిగింది. అయితే ఆ దేశంలోని జీబో అనే గ్రామం సమీపంలోని అయితే ఆ నగరం సమీపంలోని సైనిక స్థావరాలపైన ఒక్కసారిగా దాడి జరగడంతోని చాలా మంది చనిపోవడం జరిగింది. అయితే అక్కడ ఎందుకు దాడి చేశారంటే, ఎవరు దాడి చేశారంటే ఉగ్రవాదులు దాడి చేశారు. అక్కడే సమీపంలో కొంతమంది ఉగ్రవాదులు అక్కడే ఉండిపోయి ఉన్నారు. వాళ్ళైతే దాడి చేశారన్నట్టు తెలుస్తుంది. అయితే ఆదివారం ఉదయం 6 గంటల సమయం ఆ టైంలోనే ఇలా దాడి జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఈ దాడిలోని ఒక గర్భిణి కూడా నిండు గర్భిణి కూడా చనిపోయినట్లు తెలుస్తుంది. అయితే ఈ దాడి ఎలా ఉంది అంటే, మనం కథల్లోని చరిత్రల్లోని రాసుకుని ఉంటాయి కదా, చదువుతాం కదా, అప్పుడు అతి దుర్మార్గంగా ఆడవాళ్ళను కూడా చూడకుండా చంపేశారు అని మనం చదివే ఉంటాం కదా, అలా అన్నమాట. ఇప్పుడు అలాంటి దాడి కూడా జరిగింది. అంటే ఉగ్రవాదులు కాబట్టి ఇంతలా దారుణంగా చనిపోయారు వాళ్ళు. ఆ చనిపోయిన వాళ్ళందరి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, అలాగే ఆ చంపిన వాళ్ళకి కూడా తగిన శిక్ష పడవాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.